ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 30 మంది తీవ్రంగా గాయపడ్డారు, 5గురు చనిపోయారు. మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే ప్రమాదం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆగి ఉన్న రైలు అయినప్పటికీ కూడా మృతుల సంఖ్య ఎందుకు పెరిగింది, అలాగే ప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య కూడా పెరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ ఆ లాస్ట్ 2 బోగీలు లగేజ్ బోగీలు కాకుండా ప్రయాణికుల బోగీలా, ఇవి కూడా ఇంకా మనకి తెలియాల్సి ఉంది. ఈ ఘోర రైలు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మమతా బెనర్జీ వెంటనే అధికారులను అలర్ట్ చేశారు. ఆమె ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. బెంగాల్లో పలు రైళ్లని రద్దు చేశారు, మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. ఈ ఘోర రైలు ప్రమాదంపై ఇప్పటికే 2 హెల్ప్ లైన్ నెంబర్లను కూడా అక్కడి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ప్రయాణికులకు, ఎవరైతే ఈ రైల్లో ఉన్న ప్రయాణికులు ఉన్నారో వాళ్ళందరి క్షేమ సమాచారం కోసం అక్కడే ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు, ఒక హెల్ప్ లైన్ డెస్క్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అక్కడ లిస్ట్ పెట్టుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక పెద్ద కుదుపు వచ్చింది, ఒక పెద్ద సౌండ్ వచ్చిందని స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే రైల్వే స్టేషన్ కి సమీపంలోనే ఈ ప్రమాదం జరగడంతో ఉన్న పళాన రెస్క్యూ సిబ్బంది, రైల్వే ఫోర్సెస్, పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకోగలిగారు. ప్రయాణికులంతా కూడా క్షేమంగానే ఉన్నారు. వారి క్షేమ సమాచారం కోసం 2 హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రమాద స్థలికి వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేరుకున్నారు. ఆ దారిలో వచ్చే పలు రైళ్లను రద్దు చేసినట్టుగా తెలుస్తోంది. రద్దయిన రైళ్ల వివరాలను కూడా మరి కాసేపట్లోనే మనకు ఆ లిస్ట్ అందుతుంది. బెంగాల్లో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు 5గురు మరణించారు, 30 మంది వరకు తీవ్రంగా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన ఒడిశా రైలు ప్రమాదమైనా ఇప్పుడైనా సరే అందరికీ వచ్చే క్వశ్చన్లు ఒకటే, అసలు ఒకే ట్రాక్ పైకి 2 రైళ్లు ఎలా వచ్చాయి? సిగ్నలింగ్ లోపమా, లేకపోతే లోకో పైలట్ తప్పిదమా? టెక్నాలజీ పెరిగిన ప్రమాదాలు ఎందుకు ఆగడం లేదు? లాస్ట్ టైమే మనం చూసాం, అప్పుడు ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఒక టెక్నాలజీ వస్తుంది, ఇంతకుముందే పరిచయం అయింది. కాకపోతే అన్ని ట్రాక్ల మీద అన్ని రైళ్లకు వ్యవస్థ లేదు. కానీ ఇక నుంచి ఇట్లాంటి ఘటనలు జరగకుండా మాత్రం, పునరావృతం కాకుండా మాత్రం చర్యలు తీసుకుంటామంటూ అధికారులు మాట్లాడడం, మంత్రి గారు మాట్లాడడం, ఇవన్నీ మనం చూసాం. బట్ కాకపోతే 1 year తిరగగానే మళ్ళీ ఇలాంటి ఘటన మరొకటి జరిగింది. ఇందులో తేడా ఆ ప్రమాద తీవ్రతకు సంబంధించి, ప్రాణ నష్టం, గాయపడ్డ వారి సంఖ్యకు సంబంధించిన తేడా ఉండొచ్చు, కానీ ప్రమాదం జరిగిన తీరులో మాత్రం ఏమాత్రం తేడా కనిపించట్లేదు. మరి ఎందుకు ఇట్లాంటి ప్రమాదాలు ఎందుకు ఆగడం లేదు? ఒక తప్పు, అది పెద్ద తప్పు, ఘోరమైన తప్పు జరిగింది, సో దీన్ని నివారించుకోవచ్చు, ఇది మానవ తప్పిదమని తెలిసిన తర్వాత కూడా అవి ఎందుకు ఆగడం లేదు? టెక్నాలజీ పెరుగుతూనే ఉంది ప్రతి సంవత్సరం, మరి ప్రమాదాలు ఎందుకు తగ్గడం లేదు? కాంచనజంగా ఎక్స్ప్రెస్ని ఆగి ఉంది, అది దాని వెనక నుంచి ఢీకొట్టిన గూడ్స్ అదే ట్రాక్ పై రైలు వెళ్తున్న గూడ్స్ లోకో పైలట్ ఎందుకు గమనించలేదు? ఆల్రెడీ రెడ్ సిగ్నల్ కూడా వేసి పెట్టారు అధికారులు అంటూ సమాచారం ఉంది. మరి ఎందుకు గూడ్స్ అక్కడికి వచ్చింది, అది ఎలా గుద్దింది? కాంచనజంగా ఎక్స్ప్రెస్ రైలుకి ఆఖరణ ఉన్న ప్యాంట్రీ బోగీలు, అందువల్లే ఘోర ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం తగ్గిందా? అదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా అందులోనూ ప్రయాణికులు ఉంటే ఇంకా చనిపోయిన వారి సంఖ్య పెరిగే ప్రమాదం ఉండేది. మరి ఇప్పుడు చనిపోయిన వారు, గాయపడ్డవారు ఏ బోగిలో ఉన్నారు? ఆ గాల్లో లేచిన బోగిల వల్ల ముందున్న బోగిలకు ఎఫెక్ట్ తగిలిందా? అక్కడే అందుకే వాళ్ళు చనిపోవాల్సి వచ్చిందా? అసలు ఇలా ఎలా జరుగుతుంది? ఫస్ట్ బేసిక్ క్వశ్చన్, ఒక ట్రాక్ మీదకి 2 రైళ్లు ఎలా వస్తాయి? ఇటు బెంగాల్ ప్రమాదంపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టమని ఆదేశించాలని చెప్పారు. సమన్వయంతో పనిచేస్తున్నాయి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలన్నారు. గాయపడ్డ వారికి ఆసుపత్రులకు తరలిస్తున్నామని చెప్పారు. ఎస్, ఇది జరిగింది, కానీ కరెక్ట్గా ఒక ట్రైన్ మీదకి ఇంకో ట్రైన్ లేచి ఆ గాల్లో ఉండడం చూస్తే ఎగ్జాక్ట్లీ మనం 1 year కింద ఉన్న ప్రమాదమే మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఇట్లాంటివి మళ్ళీ కాకూడదు, కావు కూడా అని గట్టిగా చెప్పారు. బట్ సంవత్సరం తిరిగేసరికి అలాంటి విషాదాన్ని మనం చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఎందుకు గూడ్స్ ట్రైన్లో రావాల్సి వచ్చింది? అది కూడా నైట్ టైం కూడా కాదు, మార్నింగ్ 8:45కి ఆగి ఉన్న కాంచనజంగా ఎక్స్ప్రెస్ని గూడ్స్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. ఇందులో సంతోషించాల్సిన అంశాలు లేకపోలేదు. ఒకటి గూడ్స్ ట్రైన్ కావడం, 2 వెనక ఉండే లగేజీలు ఉండే బోగిలకు ఢీకొట్టడం, 3 ఒక స్టేషన్కు సమీపంలోనే ప్రమాదం జరగడం, 4 అక్కడుండే జనాలు వెంటనే తెలుసుకుని సాయం కోసం రావడం, 5 ప్రమాద తీవ్రత అంతగా లేకపోవడం, వచ్చిన వాళ్ళు సాయం చేయడం, వెంటనే సహాయక చర్యలు కూడా, టీమ్స్ కూడా అక్కడికి వచ్చి సహాయక చర్యలు ఫటాఫట్ చేసేయడం. సో ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, వాళ్ళ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇచ్చారు, క్షేమ సమాచారం తెలుసుకోవచ్చు. కానీ ఏమైనా ప్రమాదం ఎంత తీవ్రత జరిగింది, ఎంత నష్టం జరిగిందనే కన్నా రైలు ప్రమాదం అనేసరికి ఒక్కసారిగా అందరికీ ఒక వణుకు పుడుతుంది, అది ఎక్కడున్న వాళ్ళైనా సరే. ఇలాంటివి జరగకూడదు, కానీ ఎలా జరిగింది తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా చూసుకోవాలి. ప్రతిసారి జరిగేదే, అయినా ప్రమాదం మళ్ళీ ఎందుకు జరుగుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ప్రమాదం ఎలా జరిగింది, కారణం ఏంటి, ఎంత నష్టం జరిగింది అనేది అయితే ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. ఇంకా అధికారులు ఇంకేమీ చెప్పలేదు.
साइड देन